దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోడల్. సేమ్ డైరెక్షన్స్ ఉన్నవి యాడ్ చేసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నవి సపరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి మింటూ వాక్ 80 meters టువర్డ్స్ సౌత్. సో సౌత్ వచ్చేసరికి 80 meters తీసుకున్నాము, అండ్ ఈస్ట్ వచ్చేసరికి 70 meters అండ్ సో నార్త్ వచ్చేసరికి 40 meters అండ్ వెస్ట్ వచ్చేసరికి 40 meters. దెన్ విచ్ డైరెక్షన్ అండ్ హౌ లాంగ్ డిస్టెన్స్ ఈజ్ నౌ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. సో మనకి స్టార్టింగ్ పాయింట్ అడిగాడు. సో మనం ఈ సౌత్ 80 అండ్ ఈస్ట్ 70, నార్త్ 40 అండ్ వెస్ట్ 40. ఈ ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే సౌత్కి నార్త్, నార్త్కి సౌత్, అలాగే ఈస్ట్కి వెస్ట్, వెస్ట్కి ఈస్ట్, ఇలా ఆపోజిట్ ఉన్నవి మనము సపరేట్ చేసుకోవాలి. అంటే హైయెస్ట్ నెంబర్ ఏంటి 80 మైనస్ 40. సో సౌత్లోంచి నార్త్ తీసేసినప్పుడు హైయెస్ట్ ఏముంది 80 ఉంది కాబట్టి సో సౌత్ మనం తీసుకున్నాం, సౌత్ 40. అలాగే ఈస్ట్కి వెస్ట్కి ఈస్ట్ 70 అండ్ వెస్ట్ 40లో 30. ఈస్ట్ హైయెస్ట్ నెంబర్ కాబట్టి ఈ రెండింటికి మనం పైథాగరస్ వేసుకుంటాం. సో డైరెక్షన్స్ అనేవి చేంజ్ అవ్వవు, నెంబర్స్కి మాత్రమే మనం పైథాగరస్ ఫార్ములా వేసుకొని మనం ఆన్సర్ వేస్తాం. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఎంత ఉంది, సౌత్ ఈస్ట్ వచ్చేసరికి 50. సో 40 స్క్వేర్ అండ్ 30 స్క్వేర్ 1600 ప్లస్ 900. దీనికి ఫైనల్ మనం రూట్ వేస్తే 2500. 2500కి మనకి రూట్ వచ్చేసరికి 50 అనమాట. సో సౌత్ ఈస్ట్ వచ్చేసరికి ఎంత మనకి 50 కదా. వీడి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అడిగాడు, అది ఎండింగ్ పాయింట్ అడుగుంటే మనం వచ్చిన ఆన్సర్ని మనం రివర్స్ చేసి రాయాలి. అంటే సౌత్కి ఈస్ట్, సౌత్ ఈస్ట్కి నార్త్ ఈస్ట్, అలాగే నార్త్ ఈస్ట్కి సౌత్ ఈస్ట్ అట్లా. అలాగే ఈస్ట్కి వెస్ట్, వెస్ట్కి ఈస్ట్ ఎలా రాస్తాము, సేమ్ వే రివర్స్ చేసి నెంబర్ మారదు, సేమ్ నెంబరే ఉంటుంది.